హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 5. కిరణ్ తనను కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే పల్లవి ఏమాత్రం భయపడలేదు. అతను తనను కొట్టకుండా ఆమె పక్కకు జరిగింది. ఆ నేల మీద మొత్తం జ్యూస్ వెలిగిపోయి ఉంది కాబట్టి జారిపోకుండా ఉండడానికి ఆమె జాగ్రత్తగా అడుగులు వేసి పక్కకు జరిగింది. కానీ ఆమెను కొట్టే ప్రయత్నంలో జ్యూస్ మీద కాలు వేసి కిరణ్ ఒక్కసారిగా కింద పడ్డాడు. నిన్ను వదిలిపెట్టని అని కోపంగా అరిచాడు కిరణ్. కోపంలో తను ఏం చేస్తూ ఉన్నాడో కూడా అతనికి ఏమీ అర్థం కావట్లేదు. అతనికి మరీ తీసిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పటికే అతన్ని అందరూ చూస్తూ ఉండడం వలన తల కొట్టేసినట్టు అయ్యింది. కాలు జారి పడడం వలన అతనికి కాలు నడుము విపరీతంగా నొప్పి పుడుతూ ఉంది. ఆ టైంలో ఒసే రాక్షసి, నేను చంపకుండా వదిలిపెట్టనే అని కోపంగా అరిచాడు కిరణ్. అంతలో అక్కడికి వచ్చిన నిఖిత ఏం జరుగుతుంది అని ఆందోళనగా అడిగింది. ఇంతవరకు కూడా కిరణ్ కానీ పల్లవి కానీ టేబుల్ దగ్గరికి రాకపోవటంతో ఆమెకు అనుమానం కలిగింది. అందుకని ఆమె అక్కడికి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. కానీ వాళ్ళని చూసి ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయింది. పల్లవి ఏదో చెప్పడానికి ప్రయత్నించే లోపే కిరణ్ నిక్కీ దగ్గరికి వెళ్ళి, బేబీ ఏం జరిగిందో చెప్తే నువ్వు అస్సలు నమ్మవు అని ఏడుపు మొహం పెట్టి చెప్పడం మొదలు పెట్టాడు. అసలు కిరణ్ పల్లవికి మాట్లాడే అవకాశం కూడా అతను ఇవ్వదలుచుకోలేదు. అక్కడ జరిగిన సీన్ మొత్తం తనకి అనుకూలంగా మార్చుకోవటానికి అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసా? పల్లవి నా నెంబర్ అడిగింది. నాతో ఫ్రెండ్షిప్ చేయాలని తనకు ఆశగా ఉందంట. అయితే నేను వద్దని చెప్పాను. నీకు నేను ద్రోహం చేయలేను కదా బేబీ, అందుకనే నా నెంబర్ ఇవ్వనని చెప్పాను. దాంతో తనకి కోపం వచ్చి నా మీద జ్యూస్ వేసింది అని నోటుకొచ్చిన అబద్ధం చెప్పేశాడు కిరణ్. అతను మాటలు వింటున్న పల్లవికి నోట మాట రాలేదు. తన కళ్ళ ముందే ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్న కిరణ్ చెంపల మీద గట్టిగా కొట్టాలి అనే కోరికను బలవంతంగా ఆపుకుంది పల్లవి. కానీ అతని మనసులోనే తనివి తీరా తిట్టుకుంటూ ఉంది. నీకు తెలుసా బేబీ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అందుకనే పల్లవికి నేను నో చెప్పాను. నీకు అన్యాయం చేయటం నాకు ఇష్టం లేదు అని దొంగ నాటకాలు వేస్తూ ఉన్నాడు కిరణ్. అతనికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా సరే సరిపోదు అని పల్లవికి అనిపించింది. అంతలో పల్లవి వాంతులు చేసుకుంటున్నట్టు వింత వింత శబ్దాలు చేయటం మొదలుపెట్టింది. అయ్యయ్యో, అనుకోకుండా నాకు వాంతులు వస్తున్నాయి. నేను డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పడం కంటిన్యూ చేయి అని ఆమె అమాయకత్వం నటిస్తూ చెప్పింది. నిజానికి ఆమెకు కడుపు తిప్పుతున్నట్టు ఉంది. కిరణ్ ప్రవర్తనకు ఆమె కొళ్ళు మండిపోతూ ఉంది. కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కిరణ్ ఇంకేమీ వెధవ నాటకాలు వేస్తాడో అని ఓపిగ్గా చూస్తూ ఉంది పల్లవి. ఆమె తనను మధ్యలో డిస్టర్బ్ చేయటంతో కిరణ్ ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. మళ్ళీ అంతలోనే సర్దుకుంటూ ముఖాన్ని అమాయకంగా పెట్టి, నువ్వు నేను చెప్పింది నమ్ముతున్నావు కదా బేబీ అని అడిగాడు. దాంతో నిఖిత అతని గుండెల మీద ప్రేమగా కొట్టి, నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా కిరణ్, ఈ లోకంలో ఎలా బతుకుతావు అని నవ్వుతూ అడిగింది. అది వినగానే కిరణ్ కి చాలా గర్వంగా అనిపించింది. తను వేసిన డ్రామా ఫలించింది అని అతను భావించాడు. ఇలాంటి ఆడవాళ్లను ఇట్టే మోసం చేయొచ్చు అని అతనికి బాగా అర్థమయ్యింది. తనలాంటి మగాడి కోసం స్నేహాన్ని కూడా వదులుకునే ఆడవాళ్ళు ఉన్నంత వరకు తనలాంటి వాళ్లకు అడ్డు అదుపు ఉండదు అని అతను మురిసిపోతూ ఉన్నాడు. అంతేకాకుండా మిగతా లాంటి పిచ్చిది తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే తను ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుందని కిరణ్ కూడా మురిసిపోతూ ఉన్నాడు. వెంటనే అతను కౌగిలించుకోవడానికి చేతులు బలంగా చాచాడు. అంతలో అతన్ని కరెక్ట్గా అక్కడ విపరీతమైన నొప్పి కలిగింది. నిక్కీ అతన్ని గట్టిగా కొట్టింది. ఆ ప్లేస్ లో అమ్మా అని గొంతు పేలిపోయేలా గట్టిగా అరిచాడు కిరణ్. నొప్పితో మెలికలు తిరిగిపోతూ తన్ని ఆ పాట్ పట్టుకుని నేల మీద పడిపోయాడు. అతని మొహం మొత్తం ఎర్రగా మారిపోయింది. చెప్పాను కదా, నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని నవ్వుతూ అడిగింది నిక్కీ. అంతలోనే ఆమె కళ్ళల్లో కిరణ్ పట్ల అసహ్యం కనిపించింది. పల్లవి నిన్ను తన వాట్సాప్ ఫ్రెండ్ గా యాడ్ చేసుకోవాలి అని అడిగిందని చెప్పావు కదరా పిచ్చోడా. దానికంటే హైదరాబాద్ లో సముద్రం ఉంది అని చెప్పినా నేను నమ్ముతాను కదరా అని సీరియస్ గా చెప్పింది నిక్కీ. అంటే నీకు నా మాట మీద నమ్మకం లేదా? నువ్వు అమ్మాయిని నమ్ముతున్నావా? మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పావు. మన పెళ్లి స్వర్గంలో రాసిపెట్టి ఉంది అన్నావు. నీ ఫ్రెండ్ కోసం నన్ను కొడతావా? నా మనసు ముక్కలు చేస్తావా నిఖిత అని అడిగాడు కిరణ్. అతను ఇంకా ఆశలు వదులుకోవటం లేదు.
ముఖ్యంగా నిఖితాతో రిలేషన్ బ్రేక్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే నిఖితా ఫ్యామిలీ చాలా డబ్బున్న ఫ్యామిలీ. అలాంటి అమ్మాయి తన బుట్టలో పడింది కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోకూడదు అని అనుకున్నాడు కిరణ్. పైగా డబ్బుతో పాటు అందం, యవ్వనం కూడా ఉంది. ఆమెతో తను ఇంకా ఉండలేదు. ఆమె తన సర్వస్వం అర్పించలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడే ఆమెతో బ్రేకప్ చేసుకోవటం కిరణ్ కి ఇష్టం లేదు. కానీ నిఖిత మాత్రం అతన్ని పురుగును చూసినట్టు చూస్తుంది. మా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయాలి అనే ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా? మేమిద్దరం 7 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్. నీతో పరిచయమై కనీసం ఒక్క నెల కూడా అవ్వలేదు. నీలాంటి బోడిగాడు కోసం నా ఫ్రెండ్షిప్ వదులుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు అని చేతులు కట్టుకుని సీరియస్ గా చూస్తూ ప్రశ్నించింది నిఖిత. ఈ రోజు జరిగిన గొడవకు అక్కడే తినాలనే కోరిక కూడా ఆమెలో చచ్చిపోయింది. ఆ తర్వాత ఆమె పల్లవి చుట్టూ చేతులు వేసి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఇంకేదైనా రెస్టారెంట్ కి వెళ్దాం, ఈ చెత్త ఎదవ్వాలి, ప్లేస్ మొత్తం చెత్తగా మారింది అని కిరణ్ ని అసహ్యంగా చూస్తూ చెప్పింది నిఖిత. వాళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కిరణ్ మొహంలో నెత్తుటి చుక్క లేదు. అతను వాళ్ళిద్దరిని తినేసేటట్టు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఏదో ఒక రోజు నీకు తగిన గుణపాఠం చెప్తాను పల్లవి అని మనసులోనే డిసైడ్ అయిపోయాడు కిరణ్. అదే రోజు నిఖిత పల్లవిని తీసుకుని ఒక ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్ళింది. అది సిటీలోని పేరు మోసిన రెస్టారెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నిజం చెప్పక తప్పదు నిక్కి, ఆ దొంగ విధవ ఎవరితోనో చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. తాగే డ్రింక్ లో ఏదేదో కలిపి ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించింది పల్లవి. కానీ ఎంతలోనే నిఖిత ఏమీ చెప్పొద్దు అని చేతితోనే సైగ చేసింది. నువ్వేమీ వివరించి చెప్పక్కర్లొద్దు. వాడేదో చెత్త పని చేశాడని నాకు బాగా తెలుసు. ఇలాంటి దొంగ విధవల్ని నేను తొందరగా పోల్చుకోను. నువ్వు లేకపోయి ఉంటే నేను ఆ దరిద్రుడికి లొంగిపోయి ఉండేదాన్ని. మొదట్లోనే వాడికి దూరం అవటం నా అదృష్టం అని చెప్పింది నిక్కి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి భోజనం కంటిన్యూ చేశారు. వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు మౌనమే నడిచింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని మౌనాన్ని బ్రేక్ చేస్తూ అడిగింది నిఖిత. ఆమె ఏం అడగాలి అనుకుంటూ ఉందో పల్లవికి బాగా తెలుసు. ఆమె తాగుతున్న సూప్ వైపుకు సీరియస్ గా చూస్తూ ఏదో ఆలోచనలో పడింది. నేను రిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. రాహుల్ తో పాటు ఒకే ఆఫీస్ లో పనిచేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పింది పల్లవి. నిజంగా ఈ నిర్ణయం నువ్వే తీసుకున్నావా? మరి ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అని ఆందోళనగా అడిగింది నిఖిత. పల్లవికి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆమెకు చాలా భయంగా ఉంది. నేను నిర్ణయించుకున్నాను నిక్కి, అతన్ని వదిలేసి వెళ్ళిపోవటం మంచి నిర్ణయం. ఏదైనా వర్క్ చేసుకుంటూ నా కాళ్ళ మీద నేను బ్రతకగలను అని అనిపిస్తూ ఉంది అని ఎటో చూస్తూ చెప్పింది బాధగా పల్లవి. ఒకప్పుడు తనను ఎంతగానో ప్రేమించిన రాహుల్ కి ఇప్పుడు తను కేవలం ఒక ఉంపుడు గత్తిగా మాత్రమే మిగిలిపోయింది. దాని గురించే పల్లవి బాధపడుతూ ఉంది. ఆమె బాధ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే నిఖిత కూడా బాధను అర్థం చేసుకుంది. ముఖ్యంగా రాహుల్ లాంటి వాడికి కేవలం ఆ టైప్ అవసరాలు తీర్చుకునే ఒక అమ్మాయిగా మిగిలిపోవటం పల్లవికి ఏమాత్రం ఇష్టం లేదు. తన పెళ్లికి విలువ లేని చోట ఉండటం మంచిది కాదు అని ఆమె భావించింది. తన భర్త రాహుల్ మనసులో తనకు ఇప్పుడు చోటు లేదు కాబట్టి పక్కకు తప్పుకోవటమే మంచిదని ఆమె అనుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి ఒకవైపు ఆందోళనగా ఉన్నప్పటికీ కూడా మిగతా మాత్రం కాస్త సంతోషించింది. రాహుల్ ఎలాంటి వాడో ఆమెకు కూడా బాగా తెలుసు. ఈ రిలేషన్ మరిన్ని రోజులు కంటిన్యూ అయితే ఖచ్చితంగా పల్లవి మరింత బాధపడే అవకాశం ఉంది అని ఆమె భావించింది. అందుకని వీలైనంత తొందరగా రాహుల్ కి దూరం అవటమే పల్లవికి మంచిది అని నిఖిత కూడా అర్థం చేసుకుంది. ఈ పని నువ్వు ఇంతకు ముందే చేసి ఉండాల్సింది. అతను నీ మెడలో తాళి కట్టగానే పిచ్చిదానిలో అతన్ని నువ్వు నీ భర్తగా భావించి అన్నీ అర్పించుకున్నావు. నీలాంటి అమ్మాయి రాహుల్ లాంటి వాడికి దొరకడం చాలా ఎక్కువ. అసలు నీకు అందం తక్కువ, తెలివితేటలు తక్కువ. ఎందుకు నిన్ను నువ్వు కించపరుచుకుంటూ అలాంటి వాడికి లొంగుంటున్నావు? నువ్వు అతనికి దూరమైనప్పుడే నీ ఫ్యూచర్ బాగుంటుంది అని ధైర్యం చెప్పింది నిఖిత పల్లవికి. గతంలో పల్లవి రాహుల్ ని చాలా పిచ్చిగా ప్రేమించింది. అప్పుడు కూడా నిఖిత ఆమెకు ఈ ప్రేమ కరెక్ట్ కాదు అని చెప్పాలి అని అనుకుంది. కానీ పల్లవిని మనసు కష్టపెట్టడం తనకి ఏమాత్రం ఇష్టం లేక చెప్పలేదు. ఇప్పుడు పల్లవి కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి ఇదే సరైన సమయం అని ఆమె భావించింది. రాహుల్ నుండి పల్లవి దూరం అవుతూ ఉండటం నిఖితకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అవును, నువ్వు లేటెస్ట్ న్యూస్ విన్నావా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది నిఖిత పల్లవిని.
ఏంటి అని అన్నట్టు చూసింది పల్లవి. ధ్రువ సిటీకి వచ్చాడంట. అప్పట్లో నీకు ధ్రువ కరెక్ట్ జోడి అని కాలేజీలో అందరూ చెప్పుకునేవారు, గుర్తుందా అని ఉత్సాహంగా అడిగింది నిఖిత. సూప్ తాగుతూ ఉన్న పల్లవి ఒక్కసారిగా పొలమరింది. ధ్రువ వచ్చాడా అని ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది పల్లవి. నువ్వు ఏ జామానాలో బతుకుతున్నావే? హ్మ్. అసలు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటావా లేదా? నువ్వు ట్విట్టర్ చూడలేదా? ధ్రువ గురించి ఒకసారి వెతుకు. సిటీలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ సర్కిల్లో అతని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని చాలా ఆనందంగా చెప్తూ ఉంది నిఖిత. ఈ విషయాలు ఏమీ తెలియని పల్లవి ఆమె మాటలు వింటూ అలానే కూర్చుంది. ఇంతవరకు ఆమె రాహుల్ని తప్పించి ఇంకెవరిని కూడా పట్టించుకోలేదు. కనీసం చూడను కూడా చూడలేదు. తన కాలేజ్ ఫ్రెండ్స్ గురించి కూడా ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక్క నిఖితతో తప్పించి ఆమె ఇంకెవరితో కూడా రిలేషన్ పెట్టుకోలేదు. నిజం చెప్పాలి అంటే నువ్వు ధ్రువ పెళ్లి చేసుకుంటారేమోనని నేను అనుకున్నాను. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ ఇద్దరి జోడి అదిరిపోతుంది. మీ ఇద్దరికి కూడా 2 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఒకప్పుడు ధ్రువాన్ని చూసి నేను కూడా లవ్ లో పడిపోయాను. కానీ అతను నీలాంటి అందమైన అమ్మాయికి సరైన జోడి అని తెలిసిన తర్వాత ఇక అతని మీద అయితే ఆశలు వదులుకున్నాను అని చెప్తూ పోయింది నిఖిత. అబ్బా ఉండవే తల్లి. అప్పట్లో ధ్రువ అందరితో కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాడు. తను నన్ను స్పెషల్ గా ఏమీ ట్రీట్ చేయలేదు అని చెప్పింది పల్లవి. ఆమె అలా ఆలోచించడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ధ్రువ ఆమె కంటే 2 సంవత్సరాల సీనియర్. దానికి తోడు అతను కాలేజ్ లీడర్ కూడా. అప్పట్లో కాలేజ్ లో కొత్తగా చేరింది కాబట్టి ఆమె బాగోగులు చూసుకోవటం అతని బాధ్యత ఒక లీడర్ గా. అందుకని ధ్రువ తనతో కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యాడు అని అనుకుంది పల్లవి. అయితే మిగతా మాత్రం ధ్రువ పల్లవిని ప్రేమిస్తున్నాడు అని అనుకుంది. అందుకని అతనితో రిలేషన్ పెట్టుకోమని పల్లవిని కూడా ఆమె ప్రోత్సహించింది. అయితే ధ్రువ పట్ల పల్లవికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని తెలిసి ఆమె ఒక్కసారిగా నెత్తి బాదుకుంది నిఖిత. పోసే పిచ్చిదానా, ధ్రువ లాంటివాడు నీ కోసం పడి చేస్తాడే. ఇప్పుడు నువ్వు ఓకే అన్నావంటే నీ ఒడిలో వాలిపోతాడు అని ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేసింది నిఖిత కాలేజ్ టైంలో. వాడి సంగతి వదిలే కానీ జగదీష్ కూడా సిటీలోనే చాలా పాపులర్ అవుతున్నాడంట కదా. తన గురించి నీకు తెలియదా అని అడగకుండా ఉండలేకపోయింది పల్లవి. జగదీష్ తో నిఖితకు ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ జగదీష్ ఫ్యామిలీలో ఏదో జరగటం వలన నిక్కీ వాళ్ళ నాన్నగారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు. జగదీష్ రాహుల్ కి చాలా క్లోజ్ అయ్యాడు. విదేశాల నుండి జగదీష్ సిటీకి వచ్చిన తర్వాత రాహుల్ తో కలిసి వ్యాపారాలు కూడా మొదలు పెట్టాడు. జగదీష్ పేరు వినగానే నిఖిత మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి. అవును విన్నాను అని ముభావంగా చెప్పింది నిఖిత. అది అర్థం చేసుకున్న పల్లవి, గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు నిక్కి. అసలు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేదు. నువ్వు నీ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నావు. మరోవైపు జగదీష్ ఎవరినో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అని తనకు తెలిసిందంతా చెప్పింది పల్లవి. కేవలం జగదీష్ ని మర్చిపోవడానికి మాత్రమే నిఖిత బాయ్ ఫ్రెండ్ ని తెగ మారుస్తూ ఎప్పటికప్పుడు కొత్త రిలేషన్ ఏర్పరచుకుంటూ ఉంది. ఎందుకంటే నిఖిత జగదీష్ ని చాలా గాఢంగా ప్రేమించింది. అది పల్లవికి కూడా బాగా తెలుసు. అయితే నిఖిత లాంటి మంచి అమ్మాయి, మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని పల్లవి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది. ఆమె జీవితం ఇలా ముగిసిపోకూడదు అని ఆమె భావిస్తూ ఉంది. అబ్బా గతంలో జరిగిపోయిన వాటి గురించి మర్చిపోవే. అవన్నీ గుర్తు చేసి నా మనసు పాడు చేయకు అని టాపిక్ అక్కడితో కట్ చేసేసింది నిఖిత. ఆ రోజు వాళ్ళిద్దరూ మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత హోటల్లో నుండి బయటకు వస్తూ కార్ దగ్గరికి వెళ్ళింది పల్లవి. నిఖిత తన కారు పార్క్ చేసిన ప్లేస్ కి వెళ్ళింది. వాళ్ళిద్దరు కార్లు వేరు వేరు పార్కింగ్ స్లాట్ లో ఉండటం వలన పల్లవి మాత్రమే అక్కడ ఒంటరిగా ఉంది. హే పల్లవి, నువ్వు ఇక్కడ ఉంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని బాగా పరిచయం ఉన్న వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది పల్లవి. ఆమె ఎదురుగా నిలబడింది మరెవరో కాదు, ఆఫీస్ లో ఆమెతో గొడవ పెట్టుకున్న ఆర్తి. పల్లవిని కోపంగా చూస్తూ చేతులు ముడుచుకుని నిలబడింది. రాహుల్ వాళ్ళ కంపెనీలో నుండి ఆర్తిని బలవంతంగా వెళ్ళగొట్టారు అనే విషయం ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చాలా వేగంగానే తెలిసిపోయింది. ఆమెతో కాంటాక్ట్ పెట్టుకుంటే తమకు కూడా ఏదైనా సమస్య ఎదురవుతుందేమోనని ఇన్వెస్టర్స్ అందరూ కూడా వెనక్కి తగ్గారు.
ఆమె కంపెనీ మీద పెట్టిన పెట్టుబడులన్నిటికీ కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే ఆర్తికి కొన్ని కోట్లలో నష్టం వచ్చేసింది. దీని అంతటికీ కారణం పల్లవి అని భావిస్తున్న ఆర్తి ఆమెను పీకల దాకా ద్వేషిస్తూ ఉంది. ఇప్పుడు కావ్య కూడా సిటీకి వచ్చింది కాబట్టి మరింత సంతోషిస్తూ ఉంది ఆర్తి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రాహుల్ మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కావ్య మాత్రమే. కాబట్టి కావ్యతో రిలేషన్షిప్ లో ఉన్న రాహుల్ ఖచ్చితంగా పల్లవికి బ్రేకప్ చెప్తాడు అని ఆర్తి సంతోషిస్తూ ఉంది. ఏంటి తల్లి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? నీ రాహుల్ ఎక్కడున్నాడు? ఈ సిటీలో ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు కదా, ఎవరినో ఒకరిని వలలో వేసుకోవడానికి ట్రై చేయొచ్చు కదా అని కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ అడిగింది ఆర్తి. నువ్వేంటి సిగ్గు లేకుండా పబ్లిక్ లో తిరుగుతున్నావు? అప్పుడే నీకు జరిగిన అవమానాన్ని మర్చిపోయావా? పల్లవి కూడా తగ్గేదే లేదన్నట్టు బదిలిచ్చింది. ఆమె తనకి ఎదురు సమాధానం చెప్పడంతో ఆర్తికి ఒళ్ళు మండింది. తన గాయం మీద పల్లవి కారం వేయడానికి ట్రై చేస్తూ ఉంది అని ఆమెకు అర్థమయ్యింది. తనకు ఫైనాన్షియల్ గా నష్టం కలగడమే కాకుండా రాహుల్ కంపెనీ నుండి కూడా తనను తొలగించడానికి పల్లవియే కారణం అనే విషయం ఆర్తికి ఒళ్ళు మండేలా చేస్తూ ఉంది. అక్కడికక్కడే పల్లవిని చంపేసేలా ఆమె చూస్తూ, ఒసేయ్ నిన్ను వదిలిపెట్టని అని కోపంగా అరిచింది ఆర్తి. ఆగార్తి అని ఎవరిదో గొంతు వినిపించడంతో పల్లవి కూడా వెనక్కి తిరిగి చూసింది. ఒక చక్రాల కుర్చీ మీద ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమె కావ్య అనే విషయం గ్రహించింది పల్లవి. ఎంతో అందంగా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న కావ్యాన్ని చూస్తూ ఉంటే ఆమె చాలా డబ్బున్న అమ్మాయి అని అనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆమె కేవలం వీల్ చైర్కి పరిమితం అయ్యింది. రక్తం గడ్డగట్టే సమస్య ఉన్న కావ్య విదేశాలకు వెళ్లి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నించింది. కూర్చుని తిన్న తరగనంత డబ్బు ఉండటం వలన ఆమె ప్రపంచంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరికీ కూడా తన సమస్య చెప్పింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆమెకు సరైన వైద్యం దొరకలేదు. అక్కడకు కావ్య రావడంతో ఆర్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. కావ్య, రాహుల్ అసిస్టెంట్ పల్లవి ఈమెనే. నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు రాహుల్ ఈవిడ గారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అని వెటకారంగా చెప్పింది ఆర్తి. ఆమె మాటల్లో ఉన్న భావాన్ని పల్లవి బాగానే అర్థం చేసుకుంది. అసలు అక్కడ ఉన్న ఎవరికైనా సరే ఆమె ఏం చెప్పాలి అనుకుంటూ ఉందో ఇట్టే అర్థమైపోతుంది. తను ఎదురుగా నిలబడింది పల్లవి అని తెలుసుకోగానే కావ్య మొహంలో రంగులు మారిపోయాయి. మరి డైవర్స్ ఇస్తుందంటారా పల్లవి? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.